మీరు వేరే సిటీలో పనిచేస్తున్నారా, లేకపోతే మీరు యుఎస్లో ఉన్నారా, లేకపోతే ఇంకా వేరే కంట్రీలో ఉన్నారా, మీ పేరెంట్స్ మీ దగ్గర లేరు, మీ పేరెంట్స్ ఇంకో దగ్గర ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ఇన్ హైదరాబాద్ అండ్ మీరు బెంగళూరులో పనిచేస్తున్నారు, ఆర్ మీరు మీ పేరెంట్స్ హైదరాబాద్లో ఉన్నారు, మీరు యుఎస్లో ఉన్నారు, సో ఎనీథింగ్ లైక్ దాట్ వేర్ మీ పేరెంట్స్ని మీరు టేక్ కేర్ చేయాలి అనుకున్న రోజున అన్వయ గురించి ఆలోచించండి. అన్వయ ఈస్ దేర్ ఆల్రెడీ సర్వింగ్ 10,000 families like this across the country in 24 cities. So I was working for TCS for quite some time. I mean, 14 years in TCS. Most of my career was overseas. So I was in Africa, US, Europe, all those other places across the globe. And I am the only child for my parents. So నేను అక్కడ యుఎస్లో ఉన్నప్పుడు ఎప్పుడు అనిపిస్తూ ఉండేది అనమాట, అసలు why should I, how do I take care of them? Is it I can depend on somebody here too? And we used to depend on and do something like that, right? Always. And once we took a decision, we'll say, okay, I will come back. And వచ్చాక being with parents is enough అని అనిపించింది నాకు. అప్పుడు వచ్చి ఉండి చేస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటాం అనుకున్నాం. Fortunately, my wife, everybody supported and we came back. I mean, ఆ టైంలో నాకు కెనడా పర్మనెంట్ రెసిడెన్సీ కూడా వచ్చి ఉండే. So we just gave it up and then green card processing నడుస్తుండే. We all gave it up and then we just came back. అండ్ ఉన్నాము. బట్ అప్పుడు వచ్చిన తర్వాత వీ కంటిన్యూస్లీ హ్యాడ్ అవర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఎవ్రీబడి యూస్ టు సమ్వేర్ ఆర్ అదర్ దే యూస్ టు హ్యావ్ సమ్ క్వశ్చన్స్ అండ్ సమ్ సర్వీస్ అండ్ సమ్ హెల్ప్ రిక్వైర్డ్ ఫ్రమ్ అస్ అని మనం చేస్తూ ఉండేవాళ్ళం. సో సమ్ టైమ్స్ యూ గెట్ దట్ హెసిటేషన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అన్నట్టు. అసలు అంటే ఏంటిది, ఎప్పుడు మనం డిపెండ్ అవ్వాలా, లేకపోతే నాకు కూడా పని ఉంది ఇక్కడ, యూఎస్లో ఉంటే సుపీరియర్ కాదు నువ్వు, ఇక్కడ కూడా నువ్వు చేసుకోవచ్చు, అట్లా ఆ ఫీలింగ్స్ అన్నీ వస్తూ ఉండేవి అనమాట. అప్పుడప్పుడు మనం కూడా అరే పని ఉంది కదా అని ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళం కావచ్చు బై మిస్టేక్. దే వుడ్ ఆల్సో ఫీల్ దట్ అరే ఎందుకు వీళ్ళ ఇబ్బంది పెడుతున్నామేమో అని వాళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళు ఏదో చేసుకోపోయేవాళ్ళు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చేసుకున్నా కూడా తప్పులు అవుతాయి ఆటోమేటిక్గా, బికాజ్ ఇండియన్ కంటెక్స్ట్లో కొంచెం మనం నావిగేట్ చేసుకొని అన్ని చేయాలంటే ఇబ్బందులు అవుతాయి. దాట్ స్పార్క్ ద ఐడియా, ఎందుకు చేయకూడదు నేను అని అప్పటికే నేను ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోయాను. అంటే ఐ స్టార్ట్ మై ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ ఆల్మోస్ట్ ఇన్ 2008. I was the last position I held in TCS was as a CEO of a subsidiary company of TCS, AP Online Limited అని ఈ సేవ మీ సేవలు అన్న ఆ టైంలో దాని మీద నడిసేవన్నమాట. So I used to be the head of that company. Then I resigned and started becoming an entrepreneur role in 2008. Started different companies and still this companies run. ఇది ఈ స్పార్క్ వచ్చిన తర్వాత I said okay, let me actually do an evaluation. అసలు ఏంటి నీడ్స్ అనేవి, రైట్? సో దెన్ వీ డిడ్ అ రీసెర్చ్. ఒక 400 ఫ్యామిలీస్ని రీసెర్చ్ చేసినాం హైదరాబాద్లో, ఆల్ సీనియర్ సిటిజన్ ఫ్యామిలీస్ని అక్రాస్ హైదరాబాద్, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఆల్ దోస్ థింగ్స్, అండ్ వీ వెంట్ అండ్ రీసెర్చ్. నా హంచ్ ఏముండేనంటే ఇట్స్ హెల్త్ ఒక్కటే కాదు, ఇంకా చాలా నీడ్స్ ఉంటాయి వీళ్ళకని, బికాస్ దట్స్ మై ఎక్స్పీరియన్స్. అండ్ ఇట్ ఫార్చునేట్లీ ప్రూవ్ ట్రూ దట్ ఇట్స్ నాట్ జస్ట్ హెల్త్. It is actually a need of loneliness, the emotional connect, somebody to talk to, somebody that I should feel confident that if I have a need, somebody will come to me, right? And I don't want my sons and daughters to suffer, because sons and daughters are always, we want, మన తెలుగు రాష్ట్రాల్లో ఎట్లుండేదంటే ఇప్పుడు కూడా అమెరికా పోయిందంటే పెద్ద గొప్పతనం ఉండేది మనకు. సో అదే జరిగింది మన విషయంలో కూడా. అండ్ పేరెంట్స్ వాంట్ దెమ్ టు బీ హ్యాపీ, బట్ కిడ్స్ ఆల్సో ఫీల్ గిల్టీ లైక్ మీ. సో వాట్ ఈస్ ఆ సొల్యూషన్, రైట్? ఆ సొల్యూషన్ ఎత్తితే నేను అప్పుడు అనిపించింది అన్నట్టు, ఒక నేను పెడితే వన్ స్టాప్ సొల్యూషన్ అయితే పెట్టాలి అని. ఇట్ హ్యాస్ టు బి వన్ సింగిల్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ నీడ్ అని. ఆ విధంగా స్టార్ట్ చేసి చూస్తుంటే దొరికింది ఐడియాతోని. దెన్ ఐ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ అండ్ సెడ్ ఇదే సేమ్ సినారియో నేను I was doing my exec MBA with UCLA, Anderson School of Business in US. So I presented this case and that also won accolades అన్నట్టు. ఓకే, దెన్ ఐ షుడ్ స్టార్ట్ అని చెప్పేసి ఇంకా అప్పుడు స్టార్ట్ చేసి అన్వయ అనే పేరు పెట్టినాం అన్నట్టు దానికి. సో వీ వర్ లుకింగ్ అట్ ఇన్ ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నాం అందరం, మా ఫ్యామిలీ అందరం కూడా, మా డాటరు, మా సన్, వైఫ్, మై డాడ్, మై మామ్, ఎవ్రీబడి సిటింగ్ ఇన్ ద ఫ్యామిలీ రూమ్. వీఆర్ డిస్కసింగ్ అరే ఏంది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఏం పేరు పెడితే బాగుంటుందని. అండ్ ఐఎమ్ మోర్ ఫ్యాసినేట్ టువర్డ్స్ సాంస్క్రిట్ నేమ్ పెడదామని. సో వెతుకుతా ఉన్నాం అలాగే. వెతుకుతా ఉంటే అన్వయ కేమ్ అప్. అన్వయ అంటే ఏంటంటే వన్ ఆఫ్ ద మీనింగ్స్ ఇస్ ఫ్యామిలీ. సో ఐ సెడ్ లెట్స్ నేమ్ దిస్ కంపెనీ as అన్వయ అని. అన్వయ కిన్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని అప్పుడు స్టార్ట్ చేసి దెన్ వి స్టార్టెడ్ దిస్ కంపెనీ ఇన్ 2016లో స్టార్ట్ చేసాము. వీ డిడ్ంట్ నో వెదర్ వీ విల్ బీ సక్సెస్ఫుల్, బట్ వీ సెడ్ we really want to do something for the senior citizens and ensure that the kids who are living away from them are happy and stress free. How do we achieve this అని చెప్పి చూస్తుంటే అప్పుడు అనిపించింది 360 degree
టెక్నాలజీ ఎనేబుల్డ్ పర్సనలైజ్డ్ సీనియర్ కేర్ ప్లాట్ఫామ్ అని దీన్ని క్రియేట్ చేసాం. విచ్ మీన్స్ వీ టేక్ కేర్ ఆఫ్ హెల్త్ కేర్, ఎమర్జెన్సీ నీడ్స్, డైలీ నీడ్స్, లీజర్ కేర్, even any payment management, bill payments, any other needs like plumber, carpenter, electrician, whatever the family needs, right? It should be available in one stop and start chesam. That is the whole purpose of starting Anvayaa. మేము 2016 start చేసినప్పుడు always we did lot of digital marketing to begin with. Always digital marketing was our way to get people and know about our services and have them signed up. So primarily most of the kids who are living overseas will know Anvayaa and they actually come online and sign up. The other way is we have one number only. ఓకే, ఒకటేమో www.anvaya.com anvaya.comకి వెళ్ళేసి అక్కడ ఆన్లైన్ సైన్అప్ చేసేయచ్చు ఎవరైనా కూడా. అలాగే ఇంకొక నెంబర్ ఇచ్చామన్నమాట 7288818181. ఈ నెంబర్ ఇస్ వన్ సింగిల్ నెంబర్ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ అస్ అక్రాస్ ద కంట్రీ. సో ఇనిషియల్గా హైదరాబాద్ స్టార్ట్ చేసినప్పుడు 2016 సెప్టెంబర్లో వి సైన్ అప్ ద ఫస్ట్ మెంబర్ లైక్ దాట్ ఓన్లీ. ఆన్లైన్ వాళ్ళు వెతికి వచ్చి సైన్ అప్ చేశారు. అక్కడ నుంచి మొదలుపెట్టి ఈ రోజున వి సర్వ్ అబౌట్ 10,000 ఫ్యామిలీస్ ఇన్ 24 cities. వీఆర్ నాట్ జస్ట్ ఇన్ హైదరాబాద్ టుడే, వీఆర్ ఇన్ 24 cities in India. Last 6 months we have expanded into around 10 cities. Adakana mundu 14 cities undevi. So atla we started expanding. Now we are serving about 10,000 families in 24 cities anamata. So even for everybody, even now it is a single number, same website, very transparently displayed. Our pricing structure is very transparent. What we do, what we engage partners anadi kuda clear ga చేస్తున్నాం. ఎందుకంటే trust comes from transparency. So that's how we are being operational. సో టిపికలీ ఏం చేస్తారంటే ఎనీథింగ్ వీ వర్క్ ఆన్ యాన్యువల్ మెంబర్షిప్ అన్నట్టు. సో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా సైన్అప్ చేస్తున్నాం మనం. ఆ ఫ్యామిలీలో ఇద్దరు మెంబర్స్ ఇన్ సీనియర్ సిటిజన్స్ ఆర్ కవర్డ్ అండ్ ద కిడ్స్ వర్ లివింగ్ అవే ఆల్స్ బికమ్ ఆటోమేటిక్లీ ఇన్ ద పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ, రైట్? సో వీ ఆల్సో బికమ్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో ప్రతి ఫ్యామిలీకి మనం ఒక కేర్ మేనేజర్ అంటూ అసైన్ చేస్తాం మన దగ్గర నుంచి. Dedicated care manager who's actually looking at all of them, all of their needs and services. There is a 24/7 support center within our office for across all the 24 locations, and we're expanding even now. As we speak, we're expanding to Warangal and other places also. So, ee support center plus on the ground care managers to kalpi valaki support mottham dorutha untadu annamata. So they are fully, this care manager visits them on a frequent basis, ensures that all their needs are met. Right? అలాగే సపోర్ట్ సెంటర్ కీప్స్ కాలింగ్ దెమ్ అండ్ చెకింగ్, అరే బాగానే ఉన్నారా అంటే జస్ట్ ఫర్ కాన్వర్సేషన్ సేక్ ఆల్సో అట్లా చేస్తూ ఉంటారు అన్నట్టు. సో అట్లా వాళ్ళకు ఫ్యామిలీ అంటూ ఏర్పడుతుంది. ద సెకండ్ థింగ్ వాట్ వీఆర్ డూయింగ్ అపార్ట్ ఫ్రమ్ ద కేర్ మేనేజర్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఈకో సిస్టమ్ క్రియేట్ చేసినాం. అంటే ఇప్పుడు మన ప్లాట్ఫామ్లో ఈ రోజున అరౌండ్ 3,800 అంబులెన్సెస్ ఉంటాయి, 200 సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటారు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్, రైట్? Likewise, we have diagnostic centers, we have hospitals, we have plumber, carpenter and house joy lanti companies manto tie-up ayinayi. Like the home health care services like the Portias, Nightingale, Care, అటువంటి అన్ని కూడా మన ప్లాట్ఫామ్ తోని అనుబంధం చేసుకొని ఉన్నారు ఈ రోజున. అట్లా మనకు అరౌండ్ 300+ వెండర్స్ ఓకే ఆన్లైన్లో మన ద్వారా మనతో అనుబంధం చేసుకొని ఉన్నారు, అగ్రిమెంట్ చేసుకొని. సో దట్ ద సర్వీసెస్ విచ్ వీ విల్ ప్రొవైడ్ అవర్ మెంబర్స్ ఆర్ సీమ్లెస్. సో ఎందుకు ఇయర్లీ మెంబర్షిప్ అంటున్నాం అంటే మనకు ఒక కేర్ మేనేజర్ అంటే వాళ్ళకి అసైన్ చేస్తూ ఉన్నాం. ఇయర్లీ మెంబర్షిప్లో ఉంటే వాళ్ళకు ఒక అనుబంధం ఏర్పడుతుంటుంది. దే ఆర్ ఆల్వేస్ దేర్ అండ్ ఫర్ ఎవ్రీ నీడ్ దే ఆర్ దేర్. అట్లా ఈ రోజున ఇవి కాకుండా వీ హ్యావ్ హ్యాండిల్డ్ అబౌట్ 350+ ఎమర్జెన్సీస్ టిల్ డేట్, మెడికల్ ఎమర్జెన్సీస్. 97% లైఫ్ సేవ్ చేశాం. ఎందుకు చేయగలుగుతున్నాం అంటే ఇక్కడ దట్ ఈస్ వేర్ ఆర్ టెక్నాలజీ కమ్స్ ఇన్ ప్లే. వీ హ్యావ్ యాప్స్, వీ హ్యావ్ టెక్నాలజీ విచ్ వీ హ్యావ్ క్రియేటెడ్, రైట్? హౌ ది సర్వీస్ ఇస్ బెనిఫిషియల్ అంటే మనం ఒక హ్యూమన్గా మనం అన్ని చేయలేము. సీనియర్ సిటిజన్స్కి హ్యూమన్ టచ్ కావాలి, దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ ఎంటైర్ టీమ్స్ అవైలబుల్. హౌ వీ కెన్ మేక్ ఇట్ ఆపరేషనల్ ఎఫెక్టివ్ అనేది అక్కడ మనం టెక్నాలజీ యూజ్ చేస్తూ ఉన్నాం. ఓకే, మా టెక్నాలజీ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తూ ఉన్నాం. టెక్నాలజీ ప్లాట్ఫామ్లో వీ హ్యావ్ యాప్స్ ఉంటాయి. మనకు ఈ ఎమర్జెన్సీ రాగానే ప్రతి మనిషికి డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి ఎమర్జెన్సీలో. అంటే నా ఫేవరెట్ హాస్పిటల్ ఉండొచ్చు, నా ఫేవరెట్ డాక్టర్ ఉండొచ్చు, లేకపోతే నా రెగ్యులర్ హాస్పిటల్ ఉండొచ్చు. ఎమర్జెన్సీకి దగ్గర ఎమర్జెన్సీ సేస్ యూ హ్యావ్ టు గో టు ద నియరెస్ట్ హాస్పిటల్. సో అవన్నీ మనం మ్యాప్ చేసి ఉంటాం ఆల్రెడీ. సో నాకు ఒక ఎమర్జెన్సీ వస్తే నా టీమ్కి కానీ ఈ సీనియర్ సిటిజన్ ఎవరైతే నా మెంబర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి కానీ టెన్షన్ ఉండదు, ప్యానిక్ ఉండదు. ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. అసలు ఎవరు ఆలోచించక్కర్లేదు అని మొత్తం సెటప్ చేసి ఉంటాం అలాగా మా టెక్నాలజీలో. సో ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతా ఉన్నారు ఇప్పుడు ఈ రోజున. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎమర్జెన్సీస్ అన్ఫార్చునేట్లీ కమ్ ఇన్ మిడ్ నైట్. ఫార్చునేట్ దట్ వీఆర్ ఏబుల్ టు హ్యాండిల్ దెమ్ ప్రాపర్లీ అండ్ వీ హ్యావ్ ది సపోర్ట్ ఫ్రమ్ ది ఈకో సిస్టమ్ పార్ట్నర్స్, వెండర్స్, ఈ అంబులెన్సెస్ అన్నీ ఉన్నారు కాబట్టి కొంచెం హెల్ప్ అవుతుంది డెఫినెట్గా.
that we are enhancing even more. Yeah, so care managers ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద ప్లాన్, అంటే ఈ ప్లాన్స్ ఎలా ఉంటాయి అంటే ఆన్లైన్లో మనకు ఆల్రెడీ మన anvaya.com వెబ్సైట్లో ఉంటాయి. అది కొన్ని కస్టమైజ్ చేస్తూ ఉంటాం డిపెండింగ్ ఆన్ ద నీడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో మేజర్ థింగ్ వచ్చేసి ఏంటంటే నెంబర్ ఆఫ్ విజిట్స్ కేర్ మేనేజర్ విల్ మేక్ టు ఎ పర్టికులర్ ఫ్యామిలీ. ఓకే, సో ఈ డెడికేటెడ్ కేర్ మేనేజర్ అన్నప్పుడు ఆయనకి ఏంటంటే వి అసైన్ సెట్ ఆఫ్ ఫ్యామిలీస్, రైట్? అండ్ దెన్ ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళకి సపోజ్ ఒక కేర్ ప్లాన్లో ఉన్నారు, ఆ కేర్ ప్లాన్ ఎన్ని విజిట్స్ ఉన్నాయా మంత్లో అవి చేస్తూ ఉంటాడు. ఆ విజిట్ అన్నప్పుడు మేము విజిట్ అంటే మామూలుగా విజిట్ చేసి అమ్మ మీకు ఏమైనా కావాలా, మీకు హెల్ప్ చేయాలా అట్లా కాదు. వి విజిట్ దెమ్, దే స్పెండ్ టైమ్ విత్ దెమ్, బిల్డ్ దట్ రిలేషన్షిప్ విత్ దెమ్, దే యాక్చువల్లీ టాక్, హెల్ప్ దెమ్ టాక్ అండ్ ఆల్ దాట్ అన్నట్టు ఒక కాన్వర్సేషన్ మొదలవుతూ ఉంటుంది వాళ్ళకు. సో దే ఆర్ ఆల్ ట్రైన్డ్ కేర్ మేనేజర్స్ ఫ్రమ్ అవర్ సైడ్. అది కాకుండా ఇంకా ఎలా ఎంగేజ్ చేస్తామంటే ఆన్లైన్లో మనము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వీఆర్ యాక్చువల్లీ ఎడ్యుకేటింగ్ ఈవెన్ ద సీనియర్ సిటిజన్స్ టు యూజ్ అవర్ జూమ్ మీటింగ్స్ కానీ లేకపోతే గూగుల్ మీట్స్ కానీ యూజ్ చేసి వీ డూ లాట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ సెషన్స్. ఎవ్రీ 2 monthsకి ఒక సెషన్ చేస్తాం. ఎవ్రీ 2 monthsకి ఒక ప్లాన్డ్ సెషన్ ఉంటుంది అబౌట్ క్లోజ్ టు 15 days కైండ్ ఆఫ్ సెషన్ ఇన్ అ మంత్. ఆన్లైన్లో యోగా కానీ, టైచీ కానీ, జెమ్ థెరపీ కానీ, హౌ టు యూస్ టెక్నాలజీ అని, ఫ్రాడ్ ప్రివెన్షన్ ఎట్లా చేసుకోవాలని, ఫాల్ ఎట్లా కింద పడకుండా ఎక్సర్సైజ్ ఎటువంటి చేయాలనేది అవన్నీ వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉంటాం. సో దట్ దే ఆర్ participating in these programs along with a group of other people online, and then they are able to get the joy of learning new things. So quiz పెడతాం కొన్ని, ఆ క్విజ్లో వాళ్ళు ఆన్సర్ చేస్తూ ఉంటారు. అట్లా ఎంగేజ్మెంట్ ఒకటి క్రియేట్ చేసాం అన్నట్టు. సో ఎంగేజ్మెంట్ హ్యాపెన్స్ త్రూ కేర్ మేనేజర్స్, ఎంగేజ్మెంట్ హ్యాపెన్స్ త్రూ ఆన్లైన్ ప్రోగ్రామ్స్, ఎంగేజ్మెంట్ ఆల్సో హ్యాపెన్స్ త్రూ దర్ సోషలైజేషన్ విజిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ somebody wants to go to a temple, okay, somebody wants to go on a walk every morning but they can't go alone. So ఇటువంటివన్నీ ఏం చేసామంటే we kind of have customized these plans for them, right? So every morning walk వెళ్తే మా కేర్ ఎవ్రీ మార్నింగ్ వెళ్తున్నారు అక్కడికి, వెళ్ళి they take for a walk and they are energized right now. The families are energized, the kids are happy and all those things happens today because of all these things. అట్లా కస్టమైజ్ చేస్తూ ఉన్నాం. సో ఫస్ట్ మేము ఇనిషియల్గా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మాకు అనిపించింది ఏంటంటే వీ హ్యావ్ టు హైర్ పీపుల్ విత్ బ్యాచులర్స్ ఇన్ సోషల్ వర్క్ కానీ, మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ కానీ హైర్ చేయాలని అనుకున్నాం. అట్లాగే స్టార్ట్ చేసాం. ఫార్చునేట్లీ ఈవెన్ టుడే ద ఫస్ట్ ఎంప్లాయీస్ ఆర్ స్టిల్ విత్ ద కంపెనీ. అట్లా హైర్ చేసిన వాళ్ళని మేము ఏమనుకున్నాం అంటే సరిపోద్దు అనుకున్నాం. కానీ ఓవర్ టైం మాకేమర్థమైందంటే యూ డోంట్ నీడ్ దాట్. యూ ఆల్ నీడ్ ఇస్ యూ షుడ్ బి ఎంపథెటిక్, యూ షుడ్ బి పేషెంట్, యూ షుడ్ బి ప్లెజెంట్, బట్ యూ షుడ్ హ్యావ్ బేసిక్ ఎడ్యుకేషన్. సో ఈవెన్ +2 వరకు కూడా హైర్ చేసుకోగలుగుతున్నాం ఈ రోజున మేము. ఆల్ వీ నీడ్ ఫర్ అ కేర్ మేనేజర్ ఈస్ దీస్ 3 or 4 qualifications విచ్ వీ మెన్షన్డ్ అండ్ హ్యావ్ అ బైక్. ఓకే, అదొకటే చూస్తున్నాం మేము ఇప్పుడు ఈ రోజున. దెన్ వీ హ్యావ్ అ 2 month ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ హౌస్. ఓకే, క్లాస్ రూమ్ సెషన్స్ అండ్ ఆన్ ద ఫీల్డ్ ట్రైనింగ్, షాడో చేస్తూ నేర్చుకుంటారు అన్నట్టు. అట్లా నేర్చుకొని then they start becoming part of the family. The training lo we cover all these aspects of how do you do service, అసలు ఎట్లా చేయాలి సర్వీస్, ఏం కమిట్ చేయాలి నువ్వు, ఏం కమిట్ చేయొద్దు, ఓకే, వాళ్ళతో కాన్వర్సేషన్ ఎలా స్టార్ట్ చేయాలి నువ్వు, రైట్, అవన్నీ నేర్పిస్తాం అనమాట. దట్ ఐ కాంట్ లెట్ యూ beyond that, right? I can only tell you so much at this point of time. And then the second question was how many are there for you, right? So today in all these 24 locations we have about close to 135 care managers, okay, and we continue to hiring, right? కేర్ మేనేజర్సే కాకుండా మన సపోర్ట్ సెంటర్ స్టాఫ్ ఉంటారు. సపోర్ట్ సెంటర్లో 20 మంది ఉంటారు. సో వాళ్ళు 24/7 సపోర్ట్ ఇస్తారు. కేర్ మేనేజర్స్ కూడా 24/7 అవైలబుల్ ఉంటారు డిపెండింగ్ ఆన్ ద నీడ్ ఆఫ్ దిస్ థింగ్. ఒక ఫ్యామిలీకి ఒక ప్రైమరీ కేర్ మేనేజర్ ఇస్తున్నాము, ఒక బ్యాకప్ కేర్ మేనేజర్ ఇస్తున్నాము. సో దట్ ఇన్ కేస్ ప్రైమరీ కేర్ లీవ్లో ఉన్నా కూడా, లేకపోతే ఆయన సిక్ ఉన్నా కూడా ఇంకోరు ఉండాలని, ఆయన కాకపోతే నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది. సో వీ హ్యావ్ ఎ స్ట్రక్చర్ విచ్ ఇస్ క్రియేటెడ్. ఆ విధంగా మనం చేయగలుగుతున్నాం ఈరోజు. Honestly, I think everybody thinks that COVID would have changed a lot of things for business. మా విషయంలో అట్లా కాలేదు. మా విషయంలో మాకు యాక్చువల్గా ఫస్ట్ వేవ్ ఆఫ్ కోవిడ్లో మా ఎఫర్ట్స్ అయితే చాలా పెరిగిపోయినాయి. ఐ మీన్ ట్రెమెండస్లీ పెరిగిపోయినాయి. అంటే వాట్ వీ డిడ్ ఈస్ వెన్ ఫస్ట్ వేవ్ ఆఫ్ కోవిడ్ వచ్చినప్పుడు, వెన్ ద లాక్డౌన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ వర్ అనౌన్స్డ్, వీ టుక్ ఏ కాన్షియస్ కాల్. వీ హ్యాడ్ అ పర్మిషన్ టు go out and work. Government has given us permission to work in all cities where we operate then. We used to operate in 3 or 4 cities then only. ఆ టైంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఈ 4 లొకేషన్స్ మేము హ్యాండిల్ చేసేవాళ్ళం. ఆల్ 4 cities గవర్నమెంట్ గేవ్ us permission to go on the roads and do the service for senior citizens. అయితే అప్పుడు మేము డిసిషన్ తీసుకున్నాం ఏంటంటే మా మెంబర్సే కాదు, ఎనీబడి హూ కాల్స్ లెట్ us serve అని డిసిషన్ తీసుకున్నాం. ఒకటి. సెకండ్ థింగ్ వాట్ వి మేడ్ డిసిషన్ ఇస్ మా మెంబర్స్లో అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ విజిట్స్. అంటే మేము లిమిట్ చేస్తాం కదా విజిట్స్ మా ప్లాన్లో. ఆ టైంలో అసలు అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ విజిట్స్. ఎవరైనా కానీ ఏ విషయం ఉన్నా కానీ ఇమీడియట్గా వెళ్ళిపోయి అటెండ్ చేయాలి వాళ్ళకని. ఎన్నిసార్లు గ్రాసరీ కావాలంటే గ్రాసరీ డెలివరీ ఇచ్చేసేయండి, ఎన్నిసార్లు హాస్పిటల్ వాళ్ళని తీసుకెళ్ళండి, అన్ని ఎవ్రీథింగ్ వీ కైండ్ ఆఫ్ మేడ్ ఇట్ అన్లిమిటెడ్ ఆ టైంలో. ఇంక్లూడింగ్ మీ, ఐ డెలివర్డ్ గ్రాసరీస్ డ్యూరింగ్ ఫస్ట్ వేవ్. ఓకే, హార్డ్లీ యూ డోంట్ గెట్ ఎ ఛాన్స్ టు డూ దట్. బట్ దెన్ ఆ వేవ్లో అందరం పనిచేసాం. ఆల్ లెవెల్స్ వీ వర్క్ ఎవ్రీథింగ్. ఎఫర్ట్స్ పెరిగినాయి, మాకు బిజినెస్ పెరగలేదు.
our business was consistently growing. Phase 2, I mean the second wave of COVID, ఆ టైంలో మాకు ఇబ్బంది ఎట్లా జరిగిందంటే అఫ్ కోర్స్ అప్పుడు ఆ టైంలో ఇంపాక్ట్ కొంచెం బిజినెస్ పాజిటివ్గా పెరిగింది అనుకుంటాం మేము. కానీ ఆ టైంలో we had the mortality was very high. Kids couldn't come. At least I think in our case 15 to 25 cases లో we had to do our last rites. కిడ్స్ రాలేకపోయినారు. మనం ఇక్కడ చేసి వాళ్ళకి వీడియోలు పెట్టడం కానీ లేకపోతే చేయాల్సి వచ్చింది. అంటే బికాస్ దే డిడ్ంట్ వాంట్ టు కమ్ కాదు పాయింట్. ఇక్కడ ఫ్లైట్స్ వర్ నాట్ దేర్, దే జస్ట్ డూ ఎనీథింగ్. అటువంటి సినారియోస్ జరిగినాయి కోవిడ్ ఫేజ్ 2లో, ఐ మీన్ ద వేవ్ 2లో, రైట్? సో దీస్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఐ వుడ్ సే పెయిన్ పాయింట్స్ రాదర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఫర్ అస్. అంటే వీ వర్ ఏబుల్ టు సర్వ్ దెమ్, which is a good thing, but we're also sad that we are not able to serve them in a proper fashion of having their own kids here and all those things. So last rides అన్ని కూడా మేమే చేస్తుంటాం అప్పుడు, ఇంక్లూడింగ్ గోయింగ్ టు కాశీ ఆర్ మన శ్రీకాళహస్తి అన్ని పోవడం కూడా అన్ని మనమే చేయాల్సి వచ్చింది. కర్నూలు దగ్గర పోవడం, వెరీ వెరీ పెయిన్ఫుల్. దోస్ వర్ ద సినారియోస్ ఫర్ కోవిడ్. మా గ్రోత్ యాజ్ అ బిజినెస్ we were consistent. Post COVID also we were consistent. Pre COVID also we were consistent. We were growing double every time, every year. And we hope this year also will be double. We are India's first in this model. Okay, మా టెక్నాలజీ యూజ్ చేయడం కానీ దెన్ సర్వీస్ ఇవ్వడం కానీ వన్ స్టాప్ సొల్యూషన్ కింద చేయడం మాత్రం మేమే ఫస్ట్ ఇండియాలో. వీఆర్ ఆల్సో నేషనల్ స్టార్ట్అప్ అవార్డ్ ఫైనలిస్ట్ ఇన్ ద ఫస్ట్ ఎవర్ కండక్టెడ్ స్టార్ట్అప్ ఇండియా అవార్డ్స్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీలో మేము ఫైనలిస్ట్ అయినాము. అవార్డ్ విన్ కాలేదు, బట్ వీ బిలీవ్ దట్ వీఆర్ ఇన్ ద టాప్ నాచ్ there, and we were also recognized by United Nations in South Korea. We were the only company from India who were called by South Korea to participate in Citypreneurs event, and we are global top 10. Okay, amongst all other startups and all those things, we were called there. Atlage Hyderabad Management Association has recognized as Entrepreneur of the Year in for us and gave an award. IIT Chennai, IIT Madras top startup award వచ్చింది మాకు అప్పుడు చెన్నైలో. ఓకే, అట్లా lot of recognitions and accolades have come. You can see all of them here right now, but yeah, many more like that. Atla vachi mem grow ayinam. Then we realize that's why we are first in the country. I mean, then people have come in. A lot of people have started right now also, and they're trying to emulate. Obviously happens, but then we are stepping ahead even more and more. We are now making a huge investments into, I mean, last 2 years నుంచి చేస్తున్నాము. రెండు major criteria. ఇంకా third one will announce it later. 2 we have already started. ఒక మేజర్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి హౌ డు వీ ఎన్ష్యూర్ దట్ డిమెన్షియా కేర్ అనే దాని మీద ఎట్లా చేద్దామని ఒక స్టార్ట్ చేసాం 2 years బ్యాక్. ప్యారల్గా ఇంకోటి స్టార్ట్ చేసాం దాంతోపాటు ఆన్ టెక్నాలజీ. బోత్ ఆర్ టెక్నాలజీ సొల్యూషన్స్. అనదర్ టెక్నాలజీ సొల్యూషన్ ఇస్ వీఆర్ మేకింగ్ అవర్ ఓన్ స్మార్ట్ వాచ్ ఫర్ ఎల్డర్లీ, ఓకే, విచ్ ఇస్ ఆల్మోస్ట్ నియరింగ్ కంప్లీషన్ రైట్ నౌ. Okay, this smartwatch has a capability to monitor all the vitals remotely, not using Wi-Fi or not using again a Bluetooth and phone and all those things. It itself can communicate directly to our servers. Okay, and we filed a patent also, we hopefully will get it. And also it is the location of the individual if we want to locate the individual, ensuring the privacy laws are maintained. This will be the first ever watch in India. If we are able to make it right, I am confident with all the blessings of all the senior citizens, we'll make it right. This will be a game changer for everybody in the senior citizen world. They just have to wear a watch and use it. It comes with everything possible solution. We'll announce it very soon when we are ready, and we are working on the battery optimization right now. The second solution we already launched. That is a dementia care plan. So that is India's first again AI-enabled care plan for dementia scenarios, where it is a non-medical intervention care plan. Medical intervention, see, dementia is some disease where there is no cure. You can only delay the process of dementia and make the life of the individual with dementia and the people and the caregivers who are in the family members, their life easy. అదొకటే చేయగలుగుతాం మనం డిమెన్షియాలో. వీ కాంట్, దర్ ఇస్ నో క్యూర్ ఫర్ డిమెన్షియా. మెమరీ లాస్ అని ఇంకా దాంతోపాటు అన్ని వస్తుంటాయి, అల్జైమర్స్ అట్లా స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్ని. దీనికి ఏం చేసామంటే ఎవ్రీబడి టాక్స్ అబౌట్ డూయింగ్ సంథింగ్. వీ డిడ్ ఇట్ ఆల్రెడీ. ఓకే, we did our team was certified. We engaged out of psychologists and all those things, created a plan where there is a AI engine in our system. Depending on the stage of the dementia, depending on each of the progression, it suggests what activities to be done by the person with dementia. So my care specialist under this scenario, a care specialist visits the family. He does all these activities with them, and we have seen significant results in this now.
లాంచ్ చేసి అరౌండ్ 3-4 months అయింది. ఆ 3-4 monthsలోనే వన్ ఆఫ్ ద పర్సన్ కాల్డ్ మీ అండ్ సెడ్ మై డాడ్ డింట్ utter my name for the last 2 years. But మీ ప్లాన్ వల్ల, మీ ఇంటర్వెన్షన్స్ వల్ల within 1.5 months, the first time after 2 years he called my name అని. అట్లా ఇంకా చాలా ఉన్నాయి స్టోరీస్ అని చెప్తూ వెళ్ళొచ్చు నేను. బట్ వాట్ కేమ్ టు మీ ఫస్ట్ ఐ టోల్డ్ యూ. అట్లా దట్ ఈస్ హౌ వీఆర్ క్రియేటింగ్ ది ఎంటైర్ ప్లాన్స్ అన్నట్టు. అట్లా వీఆర్ క్రియేటింగ్ కంటిన్యూస్లీ యూజింగ్ టెక్నాలజీ, ఎన్ష్యూరింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఇన్వేజివ్ టెక్నాలజీ ఫర్ సీనియర్ సిటిజన్స్. అంటే మనం ఏదో వాళ్ళకి ఇప్పుడు యాప్ ఇచ్చి నువ్వు యాప్ యూజ్ చేయమంటే కష్టం వాళ్ళకి. సో వీఆర్ ట్రైంగ్ టు మేక్ దర్ లైఫ్ ఈజియర్ బై యూజింగ్ దిస్ ఇన్నోవేటివ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ సొల్యూషన్స్ వేర్ ద పర్సనలైజేషన్ ఈస్ నాట్ ఇంపాక్టెడ్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఒక టచ్ అనేది, ఫిజికల్ టచ్ అనేది లేకపోతే సీనియర్ సిటిజన్స్కి నాట్ ఇట్స్ నాట్ ఏదో మనం రోబోట్ పెట్టి చేస్తామంటే అది అయ్యే పని కాదు ఈ రోజున. మేబీ ద డే విల్ కమ్. Maybe when we become old and we then maybe we will be okay with robots, but not the current generation. So atla we are continuously investing in technology to make it more and more best, and we will want to create the country which is very senior citizen friendly. మా మిషన్లోనే మేము వెళ్తున్నాం మొత్తానికి. అంటే our mission is to ensure that the cities and the country is made senior citizen friendly. చాలా ఉన్న ఇనిషియేటివ్స్ ఇన్ ఫ్యూచర్లో we will continue to launch those things as well. So our overall strength is about close to 150 employees right now. The management lo, we have the co-founders and all those things. My Deepika is one co-founder who actually my wife as well. She joined me full time. Then Prashant Patkar and inko kadanu untadu. And he takes care of the entire growth engine right now. All the growth prospects anta ayana chusta untadu. He is also similar story. He came from Australia. Okay, Australia nunchi vachinadu. Wala father ki cancer unde, so he left his life in Australia and came back to India and said he wants to be here. Unfortunately for his father passed away, but then that's how we met each other. Through a common friend. So we discussed the idea and then said, okay, why don't we just start? I'm also wanting to start and you also came for the same reason. So let's get together and start చేసినాం అన్నట్టు. అట్లా ఐటీ టీమ్ ఉంటుంది మనకు. అట్లా ఎవ్రీబడి, అండ్ we somehow have too many Prashants in the company, including me, my operations and the growth head, and the IT head also is Prashant again. సో అట్లా అందరం కలిసి we started the entire company అనమాట. డెఫినెట్గా. ఇన్ఫ్యాక్ట్ 24 cities ఎవ్రీ సిటీ హ్యాస్ అ సిటీ హెడ్. ఓకే, we call them city heads అన్నట్టు. ఆ సిటీ హెడ్స్ కింద we have all the teams to established, and then the entire partner ecosystem ఉంటుంది మాకు. అంటే vendor ecosystem లేకుండా మేము చేయలేము. See, everything can't, though we say one stop solution doesn't mean that I have to do everything. I will ensure that everything is done by coordinating with the right people, right? So we have this vendor partner ecosystem who can support us better. అక్కడ మాత్రం we are not compromising anything. So we are able to keep them happy, and the testimony is in the results, right? ఇప్పుడు నాకు how will you measure whether I'm successful or not? It is how many people are renewing their membership. One of the main reasons. So నాకు around I would say 90% renew it, removing the people who have actually moved from serviceable location to non-serviceable location and who passed away. Okay, if I remove those two, I have 90% retention. So members, నాకు ఈ రోజున కూడా first member is still a member even today from 2016. Okay, fortunately I'm happy that auntie is still living and she's happy with us. Okay, first members ఇంకా నాకు తెలుసు అందరూ. ఫస్ట్ 15 ఫ్యామిలీస్ నాకు అందరూ తెలుసు ఆల్మోస్ట్. దెన్ మా ఎంప్లాయీస్లో కూడా కేర్ మేనేజర్స్ కూడా I told you, right? I mean, we have the industry's lowest attrition. మా కేర్ మేనేజర్ tell me that what did you do with your life, sir? We have now 10 dads and moms, not one. So వాళ్ళకు కూడా ఆ ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఆ మోటివేషన్ ఉంటుంది. దే గెట్ లాట్ ఆఫ్ గుడ్ విషెస్ అండ్ వెల్ విషెస్ ఫ్రమ్ ఎవ్రీబడి, అండ్ దట్ కీప్స్ us moving a lot. So I mean, entire thing we can't do manual, right? That's the reason we have entire technology. We have all these technology solutions coming in, which is non-invasive for the senior citizen. ఈ యూజ్ చేసేవారికి ఏంటంటే మా ఆపరేషన్ ఎఫిషియన్సీ పెరుగుతూ ఉంటుంది, మా సర్వీస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కంటిన్యూస్గా. ఎమర్జెన్సీ 97% లైఫ్ సేవ్ చేయడం అంటే అది ఒట్టిగా చేయలేము అన్లెస్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అ టెక్నాలజీ బ్యాక్ బోన్. ఇవన్నీ చేయగలుగుతున్నాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు, అండ్ వీఆర్ ఆల్సో ఎక్స్పాండింగ్ త్రూ ఫ్రాంచైజీ నెట్వర్క్ రైట్ నౌ. ఈ 24లో పార్ట్లీ ప్యూర్ ఫ్రాంచైజీ నెట్వర్క్ యాజ్ వెల్, apart from our own offices. So if anybody wants to sign up with Anvayaa as a member, we typically work on annual membership plans. You can go to www.anvayaa.com and use the link there to sign up for any membership online for your parents or yourself if you're a senior citizen. అది మీకు వీలు అవ్వదు, you can't do it yourself on the website అంటే there is a one single number which you can call, which is 7288818181. ఆ నెంబర్కి కాల్ చేస్తే మన టీమ్ ఇక్కడ ఉంటుంది. దే విల్ ఆన్సర్ ద ఫోన్, ఎన్ష్యూర్ దట్ దే విల్ టేక్ యువర్ రిక్వెస్ట్ అండ్ help you register with your membership with Anvayaa. Typically we work with an annual membership plan.
హవెవర్ మీ నీడ్స్ బట్టి మా ప్లాన్స్ కూడా కస్టమైజ్ చేస్తూ ఉంటాము. ఇట్ కుడ్ బి అ బేసిక్ ప్లాన్ కానీ, లేకపోతే కాంప్రహెన్సివ్ ప్లాన్ కానీ, లేకపోతే స్పెషలైజ్డ్ కేర్ ప్లాన్ కానీ, అట్లా డిమెన్షియా కోసం డిమెన్షియా కేర్ ప్లాన్స్ అని, డయాలసిస్ కోసము డయాలసిస్ కేర్ ప్లాన్స్ అని, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కోసము వీ హ్యావ్ క్యాన్సర్ ప్లాన్స్ అని, అట్లా రకరకాలుగా మేము కస్టమైజ్ చేసి మీకు అందరికి హెల్ప్ చేయగలుగుతాము. ఎన్ష్యూరింగ్ దట్ యు ఆర్ సేఫ్ అండ్ యూ విల్ బీ లివింగ్ హ్యాపీలీ వితౌట్ ఎనీ మేజర్ టెన్షన్స్ ఇన్ యువర్ లైఫ్. మేము అది మినిమైజ్ చేయడానికి మేము ఉన్నాం ఇక్కడ. ప్లీజ్ కమెంట్స్ కాల్ us or sign up online at www.anvayaa.com or call it 7288 818181. Thank you so much. Use this service for your own parents. We will be there for you always and we will be part of your family while you are apart from them. మాతో సైన్ అప్ చేయాలనుకున్నప్పుడు just go to www.anvayaa.com or just call us 7288 818181 and make your parents' life easier, happier, give them care, comfort and convenience. Especially what I would always say is that don't wait to see an empty chair. You will regret later. Sign up with Anvayaa and give their life a happiness for your parents and elderly. Thank you so much.